దట్ ఐ థింక్ ఐ నో దట్ ఐ కెన్ షోల్డర్ అండ్ ఐ కెన్ టేక్ ఇట్ టు పీపుల్. అంతే చేసా, అంతే పెట్టా. 26 కాదు నేను చెప్పను, కానీ ఎంత కావాలో అమ్మో ఎంత కావాలో అంత పెట్టా. అంతకన్నా ఎక్కువ అయిందా? ఐ డోంట్ నో. కింద పోలేద్దామా? అంటే కాదు, ఇప్పుడున్న ఈ సినిమా కాస్టింగ్, డైరెక్టర్ కొత్త డైరెక్టర్, ఓకే, అండ్ ఓకే శోభను హ్యాడ్ ఎ హిట్. తర్వాత తక్మాళ్ళందరూ నోన్ యాక్టర్స్, గెటప్ సీన్ వాళ్ళంతా ఉన్నారు అనుకోండి. వాజ్ ఇట్ రియల్లీ వైబుల్ ఫర్ యూ అండి? ఆ బడ్జెట్స్ అవి హ్యాండిల్ చేయడానికి వర్ యూ నాట్ స్కేర్డ్ ఆర్ ఎఫ్రేడ్ ఆఫ్ ఇట్? ఇంత బడ్జెట్టా? ఎందుకంటే విఎఫ్ఎక్స్లు చాలా దారుణంగా అవి తినేస్తున్నాయి ప్రాజెక్టుల్ని అని మధ్య గోల పెట్టారు ప్రొడ్యూసర్స్ నా ఇంటర్వ్యూస్లోనే. వాళ్ళు ఎంత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు ఎంత మార్కింగ్ ఇస్తారో, ఎంత అంటే అంత ఇవ్వాలి, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. అదే పొజిషన్ మీకు కూడా? యూ ఆల్సో ఫేస్డ్ ది సేమ్ ప్రాస్పెక్ట్ విత్ దెమ్? నో. మై విఎఫ్ఎక్స్ టీమ్ ఇస్ వెరీ వెరీ it was such a they worked very well with us, intact, sir. Very intact, whatever we told in the morning, and there was very clear communication from our side to them or from their side to us. Green Gold and a company tho chesamu. Murli Manohar, his first film was Anji. Hey. And intern, I think he started off, of course he must be intern. Then an Anji, దాని తర్వాత హీ వర్క్ ఫర్ అరుంధతి, దాని తర్వాత హీ వర్క్ ఫర్ కల్కి కూడా చేశారు. ఐ మీన్ కల్కి చాలా మంది చేశారు. దే వాస్ క్లియర్ కమ్యూనికేషన్. లాస్ట్లో మేము విఎఫ్ఎక్స్ చేయొద్దు అనుకొని ఏదో ఒకటి రెండు సరే విఎఫ్ఎక్స్తో కుదురుతా అంటే హీ వుడ్ టెల్ దట్ యునో దిస్ వుడ్ బి ఎక్స్ట్రా, అండ్ వీఆర్ నాట్ స్టూపిడ్ టు ఆస్క్ సేయింగ్ సార్ ఎక్స్ట్రా విఎఫ్ఎక్స్ చేయండి సార్, కానీ అదే బడ్జెట్లో చేయండి అని. కమ్ ఆన్. సో వీ నో మేము ఏం ఇస్తున్నాము, వాళ్ళు ఎలా చేస్తారు, ఎంత క్లారిటీగా ఉన్నాము అనేది. దట్ వాస్ సంథింగ్ దట్ ఐ వాస్ వెరీ షూర్ ఆఫ్ ఫ్రమ్ ది బిగినింగ్. మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసుకున్నాం నారాయణలో, ఇంకా దాన్ని మించింది, అందుకనే మాకు వర్క్ అయింది. అండ్ కమ్యూనికేషన్, there's a lot of clear communication in our office, in any project that we do. అది మీకు చాలా పెద్ద ప్లస్ వర్క్ అయింది. ప్లస్ పాయింట్ కమ్యూనికేషన్. మా ఆఫీస్కి వచ్చి నీ అరకతో మాట్లాడలే అంటే మీకు 3 business days పట్టదు, మధ్యాహ్నం కల్లా మాట్లాడచ్చు. అవునా? గుడ్. మీరు అది అలా మెయింటైన్ చేస్తే అదే ఇవన్నీ కూడా ఐ నో ఇట్ లుక్ లైక్ ఓ ఇట్స్ జస్ట్ హర్ సెకండ్ ప్రాజెక్ట్ సో షీ సేయింగ్ దట్, బట్ honestly I want to continue working this. I don't know how much it will be viable for me to work like exactly like this, but my goal is to work like that. Yeah, stay like this, work like this, keep it as stay tuned and stay as much as a tight family. నేను ఒకటి చెప్పా, మా 10 years anniversary అప్పుడు పింక్ ఎలిఫెంట్ నిహారికగా ఐ ఓన్లీ హ్యావ్ 2 families, కొనిడెల ఫ్యామిలీ, పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ. 2 families that love me. Yes, I understand. That is where your love shared. And I love them. Yeah. That is where your love shared. Yeah. Equally. Right. అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ యూఆర్ ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది రిలీజ్. 3వ తారీఖు సినిమా రిలీజ్ అంటే మీరు ఆర్ యూ కంఫర్టబుల్ విత్ నాన్ థియేట్రికల్స్ అండ్ ఎవ్రీథింగ్ అండి? ఓటీటీ. గుడ్. ఇంకా అసలు కూడా కాదు సార్, కాదు, యువర్ బ్యాటిల్ ఈజ్ ఆఫ్ వన్. సగం యుద్ధం గెలిచేశారు. ఇప్పుడు మీరు థియేటర్కి యుద్ధం కూడా గెలుస్తారా? సినిమా బాగుంటుందా? అంత బాగా ఇంప్రెస్ చేస్తుందా మిమ్మల్ని? ఆడియన్స్ 100%. ఇట్స్ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ సార్. అంటే నేను రీసెంట్ టైమ్స్లో యునో వీ సా హారర్ కామెడీస్ చూసాము, మనం ఫ్యాంటసీ థ్రిల్లర్స్ లేకపోతే జస్ట్ ఫుల్ ఫ్యాంటసీ చూసాం, కానీ మనం ఫ్యాంటసీ, కామెడీ అండ్ థ్రిల్లింగ్, I think it's very superbly blended. అలా చేయగలిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం సినిమా ఉంది సార్, దట్ ఈస్ హారర్ అండ్ కామెడీ. ఓకే, యముడికి మొగుడు ఉంది, దట్ ఈస్ ఫ్యాంటసీ అండ్ కామెడీ డ్రామా, ఎంటర్టైన్మెంట్. దేర్ ఇస్ నో థ్రిల్లింగ్, ఇట్స్ నాట్ ఎ థ్రిల్లర్ కాదు. ఓకే, ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ అండ్ డ్రామా. ఓకే, there are other fantasy thriller films,
but they don't have comedy. We took the best of all three and we made Rakasa. సో మా డైరెక్టర్ మాన్సా శర్మ ఆవిడ విఠలాచార్య గారి ఫ్యాన్ అనమాట. సో విఠలాచార్య గారి సినిమాల్లో విఎఫ్ఎక్స్ లేవు అప్పుడు, కానీ అప్పటికప్పుడు ఆయన సినిమాల్లో విఎఫ్ఎక్స్ యాడ్ చేసి ఈ కాలంలో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సార్. వాట్ బెస్ట్ ఎగ్జాంపుల్ రియల్లీ. అంటే చాలా ఈజీగా మాసెస్ కి అర్థమైన మాట చెప్పారండి. వై డోంట్ యూ, అంటే మీరు సినిమాని నా గట్ ఫీలింగ్ చెప్తా. ఇప్పుడు మీరు గనక సినిమా డైరెక్ట్ చేస్తే యూ విల్ డెలివర్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ట్యూన్స్ విత్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆఫ్ ది మాసెస్ 2 classes. అనుకోవట్లేదా మీరు డైరెక్ట్ చేయాలని? నాట్ ఎనీ టైమ్ సూన్. నాట్ ఎనీ టైమ్ సూన్. చెప్పాను కదా సార్, నా దగ్గర నుంచి మీకు డెఫినెటివ్ ఆన్సర్స్ రావాలి. అంటే వి నెవర్ నో హౌ థింగ్స్ మూవ్ టుమారో. యా, వి నెవర్ నో థింగ్స్ మూవ్ టుమారో. మర్చిపోండి సార్, టుమారో ఉంటుందో లేదు తెలియదు. లివింగ్ టుడే ఫుల్లెస్ట్. అదేలేండి. అమ్మాయి మానస శర్మ గారు యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పిన సెంటెన్స్, ద ప్యాకేజింగ్ ఆఫ్ ఇట్ ఇస్ వాట్ మాన్సా టోల్డ్ మీ. ఓకే, లైక్ షీ లైక్స్ విఠలాచార్య గారి మూవీస్, ఫ్యాంటసీ యాడ్ చేద్దాం ఇంకే ఇట్లా ఉంటుంది చందమామ కథలాగా. ఇప్పుడు యంగ్స్టర్స్కి అందరికీ అర్థమవుతుంది, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు, పెద్దవాళ్ళు కనెక్ట్ అవుతారు, చిన్నపిల్లలకి ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ట్రయింగ్ టు cater to all generations and all age groups. Perfect formula kada. Yeah. So good, so far so good, fingers crossed. And me journey, me understanding, me comprehension about things and people, society, మీరు టేకప్ చేసిన మీ వర్క్ అన్నిటి మీద మీకు యుద్ధమిద్దమైన నిర్దిష్టమైన అవగాహనతో పనిచేస్తున్నారు మీరు. ఓకే, ఎక్కడ మీరు చెప్పిన 3 words గుడ్ వర్డ్స్ అనుకుంటున్నాను నేను. ఫస్ట్ వర్డ్ నాకు తెలియదు. యుద్ధమిద్దమైన కన్క్లూజివ్. ఓకే, నిర్దిష్టమైన నాకు ఈ వర్డ్ కి మీనింగ్ నిర్దిష్టమైన యాక్యురేట్, నిర్దిష్టమైన. నేను కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ లో తెలుగు ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అలా క్యూట్ గా నాకు తెలిసి వేస్తే ఇట్లా సంగీత్ ఇట్లా చూస్తాడు, ఏంటండి ఇంత తెలుగు మాట్లాడుతున్నారు. మొన్న ఏదో అన్నాను నేను, చిన్న వర్డ్ క్లుప్తంగా అన్నాను. ఏంటండి ఎంత క్యూట్ గా ఉంది ఆ వర్డ్ ఏంటి అన్నాడు. క్లుప్తంగా. అంటే సార్ ఎంత ర్యాక్ చేస్తారు సార్ మా టీం నన్ను. శ్రీను, నయన్ పాపని ర్యాక్ చేస్తారు. నయన్ బంగారం, మా హీరోయిన్ బంగారం సార్, సంగీత్, వీళ్ళిద్దరు నన్ను చాలా ర్యాగింగ్ చేస్తున్నారు సార్. ఈ మధ్య నేను పబ్లిక్ గా చెప్తా, చేసుకోండి, హెడ్లైన్స్ చేసుకోండి కావాలి. గెటప్ శ్రీను అండ్ సంగీత్. గారికా లైఫ్ లో ఉన్న కోతులు వాళ్ళిద్దరు. ఎవరు? గెటప్ శ్రీను ఇంకా సంగీత్ శోభన్. గెటప్ సీన్ ఈ సినిమాలో చాలా త్రూ అవుట్ క్యారెక్టర్ సార్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటాడు. అదేదో కామిక్ రిలీఫ్ కోసం ఉన్న క్యారెక్టరు కాదు, సెపరేట్ కామెడీ ట్రాక్ కాదు. త్రూ అవుట్ ద ఫిలిం విత్ ద మూవీ he'll run and he superb. రియల్లీ అసలు నాగబాబు గారికి గెటప్ సీన్ అంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరు ఒక టీం, వాళ్ళొక టీము. ఆయన ఓపెన్ డయాస్ మీద గెటప్ సీన్ గురించి చాలా గొప్పగా ఎలగైజ్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ he deserves it. 100% he deserves it. He is a very very hard worker and a very smart worker. ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు, ట్రైలర్ లోనో టీజర్ లోనో. అదే అటు వెళ్దాం అనుకుని ఇటు వచ్చేసాడండి నువ్వు డైలాగ్. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే జస్ట్ లల్లబై బై మిస్టేక్. తను న్యాచురల్ గా చెప్పాడు. శ్రీను ఇస్ నాకు, అంటే నేను శ్రీనుని స్టేజ్ పర్ఫార్మెన్స్ లో చూసాను కదా సార్. సో తనకి ఎంత రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఉందంటే సినిమాలో చేసినప్పుడు ఐ యాక్చువల్లీ ఫీల్ లైక్ మనం కట్టిపడేస్తామేమో ఆయనకున్న టాలెంట్ ని ఒకే క్యారెక్టర్ లో ఇలా చేయాలి అని చెప్పారు అనిపిస్తుంది నాకు. కరెక్ట్. అంటే వాళ్ళకి అంత పెర్ఫార్మింగ్ కోఎఫిషియంట్ ఉన్న వాళ్ళకి ది క్యారెక్టర్స్ దట్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ ఇన్ ఎ ఫిల్మ్ విల్ బి మినిస్ట్యూల్స్. Absolutely. So Shrinu is beyond cinema. She's an actor. He's beyond cinema. చాలా గొప్ప స్టేట్మెంట్. చాలా గ్రేట్ యాక్టర్స్. Due for him. It is due for him. Good. నేహార్ గారు,
మీ ప్రయాణం ఇంకా చాలా గొప్పగా విజయవంతమై అవ్వాలి. మరి బోల్డ్ జైత్రయాత్రలు చూడాలి మీరు. మెగా డాటర్ అనిపించుకున్నందుకు అసలు మీరు మంచి రేంజ్కి, బియాండ్ కాంప్రహెన్షన్ ఆ రేంజ్కి వెళ్ళాలి. ఎందుకంటే మీరు సక్సెస్ అవ్వడం వల్ల, నా స్వార్థం మీకు చెప్తున్నాను నేను, మీరు సక్సెస్ అయితే చాలామంది యంగ్ టాలెంట్, చాలామంది న్యూ టాలెంట్, యూ మస్ట్ బికమ్ ది గేట్వే ఆఫ్ న్యూ మెరిట్. థ్యాంక్ యూ. మీకు ఆ హాల్ ఉంది, మీకు ఆ స్పాన్ ఉంది, మీకు ఆ క్యాన్వాస్ ఉంది, మీకు ఆ మైండ్ ఉన్నది. బేసిక్ థ్యాంక్ యూ. యూ హ్యావ్ దట్ మైండ్. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ రియల్లీ. కాబట్టి మీరు గ్యారంటీగా సక్సెస్ అవుతారు, అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా. దానికి ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారనుకోండి మీ స్ప్రీ విత్ కమిటీ కుర్రాళ్ళు, అండ్ రాకాస విల్ కంటిన్యూ దట్ స్ప్రీ అండ్ క్యారీస్ ది బ్యాట్ అన్నది నా తాలూకా హంచ్, మై విష్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మనం స్పిరిచువల్గా మాట్లాడుతుంది, మరీ మన హిట్ టీవీ ప్రేక్షకులకి హెవీ అయితే కొంచెం ఎడిట్ చేయండి. ఏం కాదు. దట్ సి పీపుల్ టేక్ ది ఇంటర్వ్యూస్ అకార్డింగ్ టు ది పర్సనాలిటీస్. ఇప్పుడు మీ ప్లేస్లో కూర్చొని ఎవరో కూర్చొని మాట్లాడుతున్నారు అనుకోండి, వదిలాగుందిరా బాబు అనుకున్నారు. బట్ వెన్ హయర్కా ఇస్ స్పీకింగ్, that carries significance. That's it. You can just relax about it. Okay, relax. Thank you. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.